హలో గైస్, వెల్కమ్ టు మై అవర్ చిన్ని ఛానల్. ఈరోజు మనం స్నాక్ ఐటమ్ చేస్తున్నామండి. ఎప్పుడు మనం వీటిని ఉడకబెట్టుకోను కాల్చుకొని తింటాం కదా, స్వీట్ కార్న్స్ ఇవి. వీటితోనే క్రిస్పీగా స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. దీనికి కావాల్సినవి స్వీట్ కార్న్స్, కారం, ఉప్పు, చాట్ మసాలా, నిమ్మకాయ, కార్న్ఫ్లోర్, మైదా ఇవి కావాలండి. రండి వీడియోలోకి వెళ్దాం. దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా గిన్నెలో వాటర్ పోసుకొని స్వీట్ కార్న్స్ ఉన్నాయి కదండి, ఈ స్వీట్ కార్న్స్ని ఇందులో వేసుకొని ఒక 3-5 నిమిషాలు ఉడికించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. ఇదిగోనండి 3 నిమిషాలు ఉడికింది కదా, వీటిని ఇప్పుడు వడపోసే దానిలో పోసుకుందాం. చన్నీళ్ళతో కడుక్కోవాలి. ఇవి కొద్దిగా చల్లారుతాయి అన్నమాట ఇలా చేస్తే. ఇలా వడపోసుకున్నాక ఇలా చేసుకొని బౌల్లో వేసుకొని ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా కారం చల్లుకొని దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిన తర్వాత ఇందులోకి నేను ఇందాకడ కార్న్ఫ్లోర్, మైదా అన్నాను కదండి, దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ ఏమో మైదా ఇలా వేసుకొని వీటిని కలిపి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి పెట్టుకోవాలి. చిన్నగా అనుకోవాలండి, లేకపోతే ఇవి ఉడికించాం కదా నలిగిపోతాయి. ఇలా విత్తనంగా ఉంటేనే బాగుంటాయి. మనం పకోడీ ఇలాగ వేసుకుంటాం కదా, అందుకని. సరే, ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఈ మూడింటిని మిక్స్ చేయాలండి. కారము, సాల్ట్, చాట్ మసాలా దీంతో లాస్ట్లో ఉందండి పని. ఇలా మిక్స్ అవ్వదులే కానీ చేతితో కలిపేసేద్దాం. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వీటిని కలిపి పెట్టుకున్నాం కదండి, వీటిని బాండీలో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా పోసుకోవాలి, సరిపోతుంది. ఇవి డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకొని హీట్ ఎక్కేలాగా ఉందామండి. ఒక 5 నిమిషాలు హీట్ ఎక్కినాక డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది మనం ఇందాక కలిపాం కదండి, ఇలా పొడి పొడిగా ఉండకూడదు, విడిపోతుంది పిండి అంతా. కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది వీటికి పట్టిద్ది అనమాట. మనం ఆయిల్లో వేసినా కానీ విడిపోకుండా ఉంటుంది. ఆ పౌడర్ అనేది వాటికి పట్టిద్ది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, వీటిని ఇలా వేసుకోవాలి. ఇట్లా చేస్తూనే విడివిడిగా వేసుకోవాలండి.
కదిలేయకూడదండి, కొద్దిగా వేగినాక అప్పుడు కదిలిద్దాం. ఇప్పుడు ఇలా వేగింది కదండి, ఇప్పుడు కదిలించుకుంటే ఇటు కూడా వేగిద్ది. కొద్దిగా రెడ్డిష్గా రావాలండి ఇవి, అప్పుడు వేగినట్టు. మనకు క్రిస్పీగా కావాలి కదా, అందుకని ఇంకొద్దిగా. ఇదిగోనండి, ఇలా వేగితే సరిపోద్ది. ఇదిగో ఆయిల్ ఆగిపోయి వేగినట్టే లెక్క. విన్నారా సౌండ్ ఎలా వస్తుందో? అలా ఉండాలి. ఇవన్నీ ఇలా తీసుకొని ఇంకొద్దిగా ఉన్నాయి, మళ్ళీ వేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకున్నాము వీటిని. ఇదిగో చూసారా ఎలా సౌండ్ వస్తుందో? ఇలా క్రిస్పీగా వేగాలి. ముందు దీని ప్రాసెస్ చూద్దరు కానీ, ఇందులోకి కొద్దిగా నిమ్మకాయ రసం, ఇందాక మనం చాట్ మసాలా, కారం, సాల్ట్ కలుపుకున్నాం కదండి, దీన్ని కూడా ఇలా వేసుకుంటే కారం కారంగా పుల్లగా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి. ఎప్పుడైనా మనం ఉడకబెట్టుకొని తింటాం, కాల్చుకొని తింటాం కదండి, ఇలా ఏదో ఒక విధంగా పిల్లలకి చేసి పెడితే ఈ స్వీట్ కార్న్ అనేది చాలా బలం అండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, తినండి, ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. నేను బాగానే చేశానని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏదైనా నేను చేసిన విధానం బాగోపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు చిన్ని ఛానల్. చిన్న లైకే కదండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నేను వీడియోలు తీస్తూనే ఉంటాను. ఇంకేం చేయాలో కూడా మీరే చెప్పండి.